ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 31 ఆగస్టు 2024 శనివారము దినఫలాలు, తారా చింతఫలాలు, ప్రయాణిక వార్షోళ్ళు మరియు గాతువారం వివరాలు వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము. ఈరోజు శనివారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషం ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6 గంటల 31 నిమిషములకు అస్తమిస్తాడు. ఈరోజు బహుళ త్రయోదశి, కృష్ణ త్రయోదశి కూడా అంటారు. ఈరోజు మరుసటి రోజు తెల్లవారుజామున అంటే రేపు 3 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత చతుర్దశి వస్తుంది. నక్షత్రము పుష్యమి నక్షత్రము. ఈరోజు సాయంత్రం 7 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఈరోజు రాత్రికి. చంద్రరాశి, చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. ఈరోజు వర్జము లేదు. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుంచి 6:51కి మరియు తిరిగి 6:51 నుంచి 7:41 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తం ప్రతి శనివారం సుమారుగా ఇది 6 నుంచి 7-8 గంటల మధ్య సమయంలో ఇదే సమయాలలో ఉంటుంది. ఈ దుర్ముహూర్త సమయంలో కనుక మీరు ఆంజనేయ స్వామిని తమలపాకుల వెనుతో ఆరాధన చేస్తే అధిక శుభఫలితాలు వస్తాయి. సంవత్సరంలో ఒకసారి చేసుకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శుభాలు జరుగుతాయి. మీరు ఏమి ఆంజనేయ స్వామిని ఆరాధించడం అంటే, ఆంజనేయ స్వామి ఇంట్లో పూజ గదిలో అని ఆంజనేయ స్వామి పటం ఎదురుగా తమలపాకులు తెచ్చి వెన్న తీసుకురండి. తెచ్చి తమలపాకుల్లో వెన్న వేసి పెట్టండి ఒక ప్లేట్లో. ఆ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసి హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేయండి. ఏం చేయలేకపోయినా అష్టోత్తరనామాలతో పూజ చేయగలిగితే చేయండి. లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణ చేసినా సరిపోతుంది. అలా చేసి అరటిపళ్ళు ప్రసాదంగా నివేదించండి. తమలపాకులు పెట్టిన తర్వాత హారతి ఇవ్వండి, దండం పెట్టుకోండి. మీరు ఈ ప్రక్రియ చేయడం ద్వారా ఈ శనివారం రోజు దుర్ముహూర్తాలకు ఆంజనేయ స్వామి ఇలా ఆరాధన కొన్ని వారాలుగా చేస్తే మీకు క్రీడల్లో రాణిస్తారు, ఉద్యోగం లభిస్తుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, కోర్టు కేసులో విజయం లభిస్తుంది. నమ్మకంతో భక్తితో తప్పకుండా ఈ ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు శని త్రయోదశి కాబట్టి శని భగవాన్ యొక్క ప్రీతికరమైన వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శని దోషాలు కూడా దొరుకుతాయి. ముఖ్యంగా మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని, కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, అలాగే ఎవరికైతే శని మహర్దశ నడుస్తూ, ఎవరికైతే శని నీచలో ఉన్నాడో, ఎవరికైతే శని షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నాడో అలాంటి వారంతా కూడా శని భగవాన్ని ఈ ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని త్రయోదశి రోజు చేయాల్సిన ప్రత్యేకమైన పూజ అంటే వెళ్ళి నవగ్రహాల వద్ద ఒక నూనెను పోయడం కాకుండా మీరు ఓం నమః శివాయ పంచాక్షరి జపాన్ని ఒక 1000 సార్లు జపించండి. లేకుంటే నీలాంటి సమావేశం ఉత్తరే అమర్తాండ సంపద అనే స్తోత్రాన్ని జపించండి. ఏ రకంగా చేసినా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రదోష కాలంలో ఇంకా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం జపం చేసుకోవడం వల్ల కూడా మీకు శనిదోషాలు తొలగుతాయి. ఇకపోతే ఈరోజు దుర్ముహూర్త సమయం ఇది కదా, 6 నుంచి 8 వరకు అని చెప్పాను కదా. రాహుకాలము ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10:40 వరకు ఉంటుంది, 10:42 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుంచి 2 గంటల 32 నిమిషాల వరకు ఉంటాయి. యోగము వర్యాన్ ఈరోజు సాయంత్రం 5:37 నుంచి వరకు తదుపరి పర్యా, మరియు కరణము తైతుల ఈరోజు తెల్లవారుజామున 2:27 వరకే ఉంది. తర్వాత గారిజ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్ర పాదము పుష్యమి నక్షత్రము ఈరోజు 12:50 వరకు. పుష్యమి రెండో పాదంలో చంద్రుడు 6:45 వరకు ఉదయం. పుష్యమి 3వ పాదము మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు. పుష్యమి 4వ పాదము 7 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యరాశి, సూర్యుడు కర్కాటక సింహరాశిలో ఈ 16 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ వరకు సంచరిస్తూ ఉంటాడు. అశుభ సమయాలను పరిశీలిస్తే గుళికా కాలం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7:34 వరకు ఉంది. యమగండము మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు, పంచాంగ వివరాలు. ఇక తారాబలాన్ని, చంద్రబలాన్ని పరిస్థితి ఈరోజు పుష్యమి నక్షత్రము సాయంత్రం 7:41 వరకు ఉంటుంది. తర్వాత ఆశ్లేష వస్తుంది. ఈ పుష్యమి నక్షత్రము ఎవరికైతే అవుతుందో, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద 3 నక్షత్రాలు కూడా ఎవరికైతే అయితే వారికి జన్మతార అవుతుంది ఈరోజు. కాబట్టి అంత మంచిది కాదు. ఆకుకూరలు దానం చేసి ఏమైనా పని చేయాల్సి వస్తుంది. ఏ పని చేసినా కూడా ఇబ్బందులు వస్తాయి. సూర్యుడు అధిపతి కాబట్టి అధికంగా చెడు లక్షణాలే ఉంటాయి. ఒక గృహప్రవేశాలకు, విద్యా విషయంలో మాత్రమే ఈ జన్మ నక్షత్రం పనికి వస్తుంది. ఇకపోతే
ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి మిత్రతార అవుతుంది కాబట్టి పరమైతార అవుతుంది కాబట్టి పరమైతార అంటే కొద్దిగా కష్టం మీద పనులు సాగుతాయి, ఆర్థిక ధనలాభాలు ఉంటాయి, చివరిలో పరిపూర్తి అవుతుంది. అలాగే అశ్విని మఘ మూల నక్షత్రాల వారికి మిత్రతార అవుతుంది. మిత్రతారలు కూడా అన్ని సౌకర్యంగా పనులు సాగుతాయి, ఏ పనైనా చేసుకోవచ్చు, బాగుంటుంది ఈరోజు. అలాగే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల వరకు నైదంతార అంటే వ్యతిరేకత, ఏ పని చేయకూడదు, ఏ పని చేసినా ఇబ్బందులు, ప్రయాణాల్లో ఇబ్బందులు, వ్యవహారాలు చేస్తే గొడవలు, ఆర్థిక నష్టాలు వస్తాయి, తగాదాలు గొడవలు ఆర్థిక నష్టాలు వస్తాయి, ఖర్చులు అనవసరమైన ఖర్చులు అవుతాయి. కాబట్టి ఈరోజు ఎలాంటి పని చేయకుండా, ముఖ్యంగా ఎవరు భరణి పూర్వాషాఢ నక్షత్రాల వారు ఏ పని చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది. కానీ తప్పని పరిస్థితులు ఏదైనా శుభకార్యం చేయాల్సి వస్తే, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం నువ్వులతో కూడా బంగారాన్ని దారం చేస్తే మీకు శుభం కలుగుతుంది. ఇక మీ నక్షత్రం కృత్తిగా ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి సాధంతార అంటే కార్యసిద్ధి, ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది అన్నమాట. అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఇక రోహిణి శ్రోడ నక్షత్రాల వారికి ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి బాగలేదు. వ్యాపార ఒప్పందాలు నష్టాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, గొడవలు, మధ్యలో పనులు ఆగిపోవడం జరుగుతాయి. కాబట్టి మీరు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేయండి, మీకు శుభం కలుగుతుంది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల క్షేమతార అంటే ఏ పని చేసుకున్నా అన్నీ క్షేమంగానే జరుగుతాయి, అంత లాభమే ఉంటుంది. ముఖ్యంగా వాహన కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది. శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది, ఆపరేషన్ చేసుకోవడానికి, ప్రయాణాలకు కూడా బాగుంటుంది, క్షేమకరంగా ఉంటుంది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు విపత్తార అవుతుంది. విపత్తారలో ఏ పని చేసినా కూడా ఇబ్బందులే. రాహు అధిపతి, విభేదాలు ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పని చేసినా గొడవలు వస్తాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తే కనుక బెల్లం దానం చేయండి. ఇక మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయిందనుకోండి, సంపత్తార అంటే బుధుడు అధిపతి, ఆర్థిక వ్యవహారాల్లో బాగుంటుంది, వ్యాపారాల ఫలితాలు బాగుంటాయి, ఏ పని చేసినా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు కార్యాన్ని కొంత ఉంటుంది. ఇక సాయంత్రం 7:41 తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది కాబట్టి ఈరోజు ఆశ్లేష నక్షత్రం జరుగుతారైతే మంచిది కాదు, ఆకుకూరలు దానం చేయాల్సి ఉంటుంది. అలాగే అశ్విని మఘ మూల నక్షత్రం అయితే పరమైతార అవుతుంది కాబట్టి ఏదైనా పని పూర్తి చేయాలంటే ఇబ్బందులతో పూర్తవుతుంది, లాభం ఉంటుంది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం మిత్రతార కాబట్టి అన్ని పనులు బాగానే సాగుతాయి, బాగుంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢ నైదంతార కాబట్టి ఏ పని చేయకూడదు. వీళ్ళు కృత్తిగా ఉత్తరాషాఢ 7:34 లోపటే ఆయన పనులు చేసుకోవాలి, లేకపోతే తర్వాత పనులు చేయొద్దు. చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. తప్పనిసరి చేయాలంటే బంగారంతో కూడిన నువ్వులు దానం చేయాల్సి వస్తుంది. రోహిణి శ్రోడ నక్షత్రాల వారికి సాధంతార, ఏ పని చేసినా బాగుంటుంది. వీసాలు అప్లై చేసుకోవచ్చు, కోర్టు కేసులు అప్లై చేసుకోవచ్చు, ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఏదైనా ఏ పని చేసినా కూడా కార్యసిద్ధి, పనులన్నీ సాఫీగా సాగుతాయి, విజయం లభిస్తుంది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారికి ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార అంటే వ్యతిరేకత, ఏ పని చేసినా కూడా వ్యతిరేకత కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ధన నష్టము ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితులు పని చేయాలంటే ఉప్పు దానం చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాల వరకు క్షేమతార అవుతుంది. క్షేమతార అంటే చాలా మంచిది. దీనివల్ల క్షేమతారలో ఏ పని చేసినా కూడా మీకు వాహన కొనుగోలు చేస్తే బాగుంటుంది, శుభప్రదం, ప్రయాణాలకు బాగుంటుంది, శస్త్రచికిత్సలకు బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వభద్రలో విపత్తారు కాబట్టి ఏ పని చేయకూడదు, మధ్యలో పనులు ఆగిపోతాయి. రాహు అధిపతి కాబట్టి గొడవలు అవుతాయి కాబట్టి చేయించకండి. తప్పని పరిస్థితులు పని చేయాలంటే బెల్లం దానం చేయండి. ఇక మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రం అయితే సంపత్తార, ధన విషయంలో బాగుంటుంది, అన్ని రకాల వ్యవహారాలు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈరోజు చంద్ర బలము వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభ మరియు మేరాశుల వారికి చంద్రబలం బాగుంది. ధనుస్సు రాశికి అష్టమ చంద్రుడు, మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు అంటే 12 చంద్రుడు, మేషరాశికి అర్ధాష్టం అంటే 4 చంద్రుడు. ఈ శుభకార్యాలకు దూర ప్రయాణాలకు మంచిది కాదు. ఘాతువారం ఈరోజు శనివారం రోజు ఘాతువారం అవుతుంది. వృషభ, సింహం మరియు కన్యారాశుల వారికి ఘాతువారం రోజు కొత్త వస్త్రాలు ధరించకూడదు, కొత్త ఆభరణాలు ధరించకూడదు, కొత్త వాహనాలు కొత్త వాహనాలు కొని నడపకూడదు. ఒకవేళ వాహనం నిన్న తెచ్చిపెట్టుకొని ఈరోజు నడిపిస్తామని కానీ ఈరోజు తెచ్చిపెట్టుకొని రేపు నడిపిస్తామని కానీ చేయకూడదు. వాహనం కొనడము నడపడం 2 పనులు చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు ఘాతువారం రోజు.
ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎక్కడన్నా బయలుదేరాలనిపిస్తే ఆహారం తీసుకొని బయలుదేరండి, అప్పుడు నడుస్తుంది. ఇక శనివారం రోజు ప్రయాణానికి వారసులు పరిస్థితి తూర్పు వైపు ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి, చేయకూడదు. దక్షిణ వైపు ప్రయాణిస్తే ధనలాభము దాని లాభం ఉంటుంది. కాబట్టి ముందు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకోండి. లేదా తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళి దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి, అప్పుడు మీకు పనులు సాఫీగా సాగుతాయి. లేదా వాయిదా వేసుకోండి. తప్పని పరిస్థితిలో వెళ్ళాలంటే మాత్రం ముందుగా దక్షిణం వైపు వెళ్ళి పనులు చూసుకుంటే మంచి లాభం జరుగుతుంది. వెళ్లే ముందు నీలాంజన సమాభాషం రఘుపుత్రం యవాగ్రం ఛాయమార్తాండ సంపతం తమ్ నమాం శ్రేష్ఠ అనే స్తోత్రాన్ని జపం చేసుకొని 27 సార్లు జపం చేసుకోవాలి. కానీ శివాలయ దర్శనం చేసుకొని కానీ బయలుదేరితే మీకు పనులు సాఫీగా సాగుతాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఈరోజు శని త్రయోదశి రోజు తప్పకుండా మీరు శని భగవాన్ని ఆరాధన చేయండి. గుడికి వెళ్ళి లీటర్ల కొద్ది నూనెను శనీశ్వరుని పైన పోయడం అనేది చేయకండి. కావాలంటే దీపారాధన చేయండి. ఈరోజు శని మండపాలలో కూడా నవగ్రహ మండపాలలో కూడా విపరీతమైన జనాలు రష్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లోనే ఉండి ఓ నమస్వాయ ఒక 1000 సార్లు జపం చేసుకోండి. శనీశ్వరుడి స్తోత్రాలు జపం చేసుకోండి. దశరథ స్తోత్రాలు జపం చేసుకోండి. ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇంట్లో కూర్చొని. పేదవాళ్లకు చెప్పులు పంచిపెట్టండి, హెల్మెట్లు ఇవ్వండి, మంచినీళ్ళు పంచిపెట్టండి. బీదవాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ పంచిపెట్టండి. చేయడం వల్ల శని దోషాలు తోతాయి. ఆ శని దోషాలు ఎవరైతే ముఖ్యంగా ఇబ్బంది కలుగుతుందంటే మకర, కుంభ, మీన రాశులకు, కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని నడుస్తున్నది. కాబట్టి వీరు ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగే శని దశ నడుస్తున్న వాళ్ళు శని జన్మలో ఉన్నవాడు, శని జాతకంలో వక్రంలో ఉన్నవారు కూడా ఈ ప్రక్రియ ఈరోజు శని భగవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా నడక చేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. ఇవి చేయడం వల్ల శని భగవాన్ అనుగ్రహం లభించాలంటే ముఖ్యంగా శరీరాన్ని కష్టపెట్టాలి. శరీరాన్ని కష్టపెట్టాలంటే మీరు ఎక్కడ తిరిగినా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకండి. గుళ్ళకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని కూడా వెళ్ళండి, నడిచి వెళ్ళండి కాళ్ళు. అలాగే వాకింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. ఇవి చేయడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. బాత్రూమ్లు క్లీన్ చేసుకోండి. మీ బాత్రూమ్లు మీరు సొంతంగా క్లీన్ చేసుకుంటే కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు. అలాగే ఇవన్నీ చేయడమే కాకుండా మీరు ప్రతిరోజు ఆరాధన శని భగవాన్ని ఆరాధించడానికి మీరు గుళ్ళకు వెళ్ళి ఇబ్బందులు పడే కంటే కూడా మీరు ఇంట్లోనే ఉండి శని భగవాన్ని ఆరాధించుకోండి. శని భగవాన్ నవగ్రహ స్తోత్రం నీలాంతర సమావేశం స్తోత్రాన్ని 27 సార్లు కాకుండా 120 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ బంధనాన్ని ముచ్చోర్ముక్షమంతా అనే స్తోత్రాన్ని మృత్యుంజయ మహాంతాన్ని 150 సార్లు జపం చేయండి. 1000 సార్లు ఓ నమస్కారం జపం చేసుకోండి. దీనివల్ల మీకు మంచి శుభం కలుగుతుంది. అంతా శుభమస్తు. అందరికీ శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.